మొక్కజొన్న పాతలు తింటూ ఉంటుంది. గంగ ఇంకా చాలా సంతోషంగా అబ్బా ఎంత రుచిగా ఉన్నాయి, నిమ్మకాయ ఉప్పు కూడా రాసుంటే భలేగుండేది అనగానే చాలా చాలా ఆపండి, ఇక్కడ ఏం దొరకవని గంగాధర్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఊరికే చెప్తున్నాను, అవన్నీ కలిపి తింటే బాగుంటుంది అంటున్నా, అంతే తిను అని గంగాధర్ సరే అని చెప్పి గంగాధర్ తింటూ ఉంటాడు. గంగాధర్ అలాగే మాట్లాడుకుంటూ మొక్కజొన్న పాత తింటూ ఉంటారు. దేవమ్మకి చలపయ్యే ఫోటోలు చూపిస్తూ ఉంటాడు. ఇదిగో నీకు ఏమైనా నచ్చిందో చెప్పు, గంగాధర్కి పెళ్లి చేపిస్తా చెంగయ్య అనగానే అదేంటండి ఇంకా వాళ్ళకి విడాకులు రాలేదు కదా అని దేవం అడగానే, ఇదిగో అవన్నీ నేను చూసుకుంటానులే, అందమైన అమ్మాయిని తీసుకొచ్చి ఇదిగో ముందుగా ఎంగేజ్మెంట్ జరిపించామనుకో, ఇదిగో తనే తన పిల్లని చెప్పామనుకో, అంతే అయిపోయింది. గంగాధర్ మనసు అమ్మాయి వైపు వెళ్తుంది కదా, ఇంకా గంగాధర్ మనసులో అసలు ఎప్పటికీ ఆ గంగ ఉండదు. వచ్చిన అమ్మాయి ఎలాగున్నా సరే తన వైపు తిప్పుకుంటుంది కాబట్టి ఇంకా గంగాధర్ తన మాటే వింటాడని చెంగైన మాటలకి అంతేనంటారని చెప్పి దేవం అంటోడది. ఇంతే, ఇదిగో ప్రపంచంలో మేధావులు గొప్పవాళ్ళు అందరూ బెల్లం కొంగు చుట్టూ తిరుగుతారు కదా, నువ్వు చూడలేదా ఏంటి అని చూసి నీ కోపై కోడలు నువ్వే సెలెక్ట్ చేసుకొని చెంగయ్య అంటూ ఉంటాడు. ఇంకా దేవమ్మ అదే పనిగా పెళ్లికూతురు ఫోటోలు చూస్తూ ఉంటుంది. నాకు ఎవరు నచ్చని చెప్పి దేవమ్మ అనగానే అదేంటి అలాగంటే ఏంటి దేవమ్మ అని చెప్పి చెంగయ్య కంగారు పడుతూ ఉంటాడు. అదేంటి అందరూ బాగున్నారు కదని చెప్పి పెళ్లికూతురు ఫోటోలు చూపిస్తూ చెంగయ్య అడుగుతూ ఉంటాడు. అవునండి అందరూ బాగున్నారని కాదనట్లేదండి, కానీ అని దేవం అనగానే ఏంటి కానీ అంటో చెప్పు అని చెంగయ్య అడుగుతూ ఉంటాడు. ఒక విషయం మీరు గమనించలేదు, దేవం అనగానే ఏంటో అని చెంగయ్య అంటూ ఉంటాడు. అంటే గంగాధర్ రోజు ఆఫీస్లో గంగ కనిపిస్తుంది కదని దేవం అనగానే అయితే అని చెంగయ్య అడుగుతూ ఉంటాడు. అంటే ఏమండి గంగ గొప్ప అందగతి కదండి, మరి అలాంటి అందమైన గంగ ప్రతిరోజు చూస్తుంటే గంగాధర్కి రాబోయే అమ్మాయి గంగ అంటే అందంగా ఉండాలి కదా, వచ్చే కోడలు అలాగా గంగను కూడా మరిపించేలాగా ఉండాలి కదండి, అంత అందమైన అమ్మాయి కోడలుగా రావాలి దేవం అనగానే నువ్వు చాలా గొప్పగా ఆలోచించావు దేవమ్మ, చాలా గొప్ప మాట చెప్పావు కదా అని చెంగయ్య అంటూ ఉంటాడు. నువ్వు చెప్పినట్టే ఇదిగో ఇంకా అందమైన అమ్మాయిని గంగాధర్కి ఇచ్చి మనం పెళ్లి చేద్దాం అప్పటిదాకా అని చెంగయ్య అంటూ ఇదిగో ఈ పెళ్లి విషయం గంగ చెప్పకో సరేనా అని చెప్పి దేవం చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి దేవం తలూపుతూ ఉంటుంది. ఇంకా చెంగయ్య ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. బాగుంది కదా ఈ వెన్నెల రాత్రిలో ఆకలేస్తే మొక్కజొన్న పొత్తులు తినడం అని గంగ అనగానే చాలా బాగుంది మేడం అని గంగాధర్ అనగానే పాపం ఫ్రీగా ఆ రైతు పొలం నుండి మనం మొక్కజొన్న పొత్తులు తీసుకొని తింటున్నాం కదా గంగ అనగానే దేవుడు ఏదో రూపంలో మన ద్వారా డబ్బులు ఇప్పిస్తారులే మేడం అని గంగాధర్ అనగానే సరే అంతేలే ఇది నిజమేమోలే, ఏ బంధం ఎలా వస్తుందో ఏ రుణం ఎలా తీర్చుకుంటారో ఎలా తెలుస్తుంది అని గంగ అనగానే అవును ఎలా తెలుస్తుంది మేడం అని గంగాధర్ అంటూ ఉంటాడు. గంగ ఫీల్ అవుతూ ఉంటుంది. అని మనం అనుకున్నామా ఇక్కడికి వచ్చి ఇరుక్కుంటామని చెప్పేసి మీరు ఇలా బావిలో పడ్డం ఏంటి, టైర్ పంచడం అవ్వడం ఏంటి, అంత విచిత్రంగా ఉంది కదా మేడం అని గంగాధర్ అనగానే అత్తగారి విషయంలో నేను తప్పు చేయని చెప్పేసి మీరు ఎలా నమ్మారని చెప్పి నేను అడుగుతానని చెప్పి ఇంతకంటే మంచి టైం రాదేమో అని చెప్పి గంగ అనుకుంటూ గంగాధర్ని చూస్తుంటుంది. అడగాల వద్దా అని చెప్పి ఆలోచిస్తుంటుంది. నేను తప్పు చేయని చెప్పేసి వివరంగా తెలియాలి చెప్తా అని చెప్పి గంగ అనుకుంటూ మీకు ఒక విషయం చెప్పాలి అని గంగ అనగానే గంగాధర్ అలా చూస్తుంటాడు. అంటే ఈరోజు మనకి ఊహించినట్టు జరిగినట్టే అని జీవితంలో చాలా విషయాలు విచిత్రంగా జరుగుతూ ఉంటాయి కదా, మనుషులకు మాత్రమే కాదు కదా, బంధాలకి అలాగే ఉండకూడదా ఏంటి అని గంగ మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరెలా కలుస్తారో కలిసిన వాళ్ళు ఎందుకు విడిపోతారో తెలియదు కదా, చాలా రోజుల తర్వాత ఇలా మాట్లాడతాను చెప్పి అనుకోలేదు కానీ చెప్పి గంగ అనగానే ఏ గతం గురించి మాట్లాడుకుంటున్నావు ఏంటని గంగాధర్ అడుగుతూ ఉంటాడు. గతంలో ఏం జరిగిందో మీకు తెలియదు కదా అని చెప్పి గంగ అనగానే అయినా ఆ రైతులు వెళ్ళి చాలాసేపు అయింది కదా మేడం, ఒకసారి చారి గారు కాల్ చేసి అడగండి, లేదనుకో నేనే వెళ్ళి అడగనని చెప్పి గంగాధర్ టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు వస్తారులే అండి గంగ అనగానే అంటే లేట్ అవుతే మా నాన్న అరుస్తాడు మేడం అని గంగాధర్ అనగానే 2 నిమిషాలు నీతో మాట్లాడాలి ప్లీజ్ అని చెప్పి గంగ అనగానే అంటే మేడం అని చెప్పేసి గంగాధర్ అనిపోతుంటాడు. అప్పుడే ఫోన్ వస్తుంది, ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి ఇంకా ఫోన్ తీస్తూ ఉంటాడు. ఇంకా చూసి ఇదిగో మా నాన్న కాల్ చేస్తున్నాడు, ఇంకో మీరే వినండి ఎలా అరుస్తాడో చెప్పి ఫోన్ ఇంకా స్పీకర్లో పెడుతూ ఉంటాడు. నానా అని గంగాధర్ అనగానే ఏంట్రా అసలు ఎక్కడున్నావు ఇంతసేపు అని చెప్పేసి టైం ఎంత అయిందో తమరు ఇంకా ఇంటి రాలేదు ఏంటి అని చెంగయ్య అరుస్తూ ఉంటాడు. ఆ మాట విన్న గంగాధర్ ఇబ్బంది పడుతాడు. అంటే నాన్న బయటకు సర్వే కోసం వచ్చేస్తాను గంగాధర్ అనగానే ఒరే వెర్రి బంగులప్ప, ఇగో నాకు అసలు కబుర్లు చెప్పకు, 6 దాటితే నీ ఆఫీస్ అసలు ఉండదు కదా, నువ్వు అసలు సర్వేకి ఎందుకు వెళ్ళావు, తొందరగా వచ్చే నువ్వే అక్కర్లో ఉండకల, ఆయన ఎవరిని తీసుకెళ్తా నాకు తెలుసులే అని చెప్పేసి గంగను ఉద్దేశించి చెంగయ్య తిడుతూ ఉంటాడు. ఆ మాట గంగాధర్ ఇంకా ఇబ్బంది పడుతూ నాన్న వచ్చేస్తానని చెప్పేసి అంటూ ఇంకా ఫోన్ పెట్టేస్తుంటాడు. గంగ వీనికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. మేడం వెళ్ళిపోదామని చెప్పి గంగాధర్ అంటూ ఉంటారు. సార్
కొంచెం లేట్ అయినట్టుంది, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఊర్లో పెద్ద ఆయన అంటూ ఉంటాడు. చాలా కాదు, ఇగో ఇప్పుడు ఇంకా లేట్ అయింది, ఇంకా టైర్ బిగిస్తా అని గంగాధర్ అనగానే మేము బిగిస్తాం సార్ అని చెప్పి అంటూ ఉంటారు. సరే సరే పద వెళ్దాం అని చెప్పేసి గంగాధర్ వెళ్ళిపోతుంటాడు. రండి మేడం అని చెప్పి గంగను పిలుస్తూ గంగాధర్ వెళ్ళిపోతుంటాడు. గంగ ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా సరే అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటుంది. కారు కూర్చుంటారు, అలాగే బయలుదేరుతూ ఉంటారు. కానీ గంగ చంగైన మాటలు గుర్తించుకుంటూ ఉంటుంది, బాధపడుతుంది. మేడం పాటలు పెట్టనని చెప్పి గంగ ఆడుతూ ఉంటారు. వద్దు అని చెప్పి గంగ అంటుంది. సరే అని చెప్పి గంగాధర్ ఇంకా వెళ్ళడానికి ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటూ ఇంకా బయలుదేరుతూ ఉంటారు. గంగ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్తుంది. గంగ ఇంకా ఫ్రెష్ అవుతూ ఉంటుంది. గంగ తల చూసుకుంటుంటుంది. పదే పదే గంగాధర్ని తలుచుకుంటూ ఉంటుంది. ఇంకా గంగాధర్తో ఉన్న క్షణాలు గుర్తించుకుంటుంది. తన ఎదురుగా గంగాధర్ ఉన్నట్టు ఇంకా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అలాగే కళ్ళలో మూలిపోతుంది. ఒకసారిగా కలితే చూస్తుంది, ఇంక ఇబ్బంది పడుతుంది. అంటే గంగాధర్ లేడా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇంకా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు ఇంక ఫోన్ వస్తూ ఉంటుంది. ఇంకా గంగ లిఫ్ట్ చేయగానే మహేష్ అరే గంగాధర్ ఎక్కడున్నారని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇదేంటి గంగాధర్ ఫోన్ నా దగ్గర ఉందా అంటే నా ఫోన్ గంగాధర్ దగ్గర ఉందన్నమాట అని చెప్పి గంగ అనుకుంటూ మహేష్ ఫోన్ నా దగ్గర ఉంది అని చెప్పి గంగ అనమాట. మహేష్ షాక్ అయ్యి అమ్మో ఏంటని చెప్పి ఫోన్ కట్ చేయబోతుంటాడు. గంగ ఏంటి గంగాధర్ దగ్గర ఉన్నాడని చెప్పి మహేష్ గంగని అడుగుతూ ఉంటాడు. లేదు మా ఫోన్ తారుమారు అయ్యాయి, తన ఫోన్ నా దగ్గర ఉంది అని గంగ అనగానే వామ్మో అని చెప్పి ఇదేనా భయపడుతుంటాడు మహేష్. అంటే ఇద్దరు సర్వేకి వెళ్ళాము, అక్కడ ఫోన్ మారిపోయింది అని గంగ అనగానే అంటే నీ ఫోన్ గంగాధర్ దగ్గర ఉందా అని మహేష్ అనగానే అవును అని చెప్పి అంతేగాని గంగ అనగానే ఇప్పుడు నువ్వు ఎక్కడ అని చెప్పి మహేష్ అడుగుతూ ఉంటాడు. నేను ఇంట్లో అని చెప్పి గంగ అంటూ ఉంటుంది. కొంప మునిగింది అని చెప్పి మహేష్ భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు నీ ఫోను గంగాధర్ దగ్గర ఉన్న విషయం తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మహేష్. ఏమో మరి అని గంగ అనగానే ఇంకా మహేష్ ఇంకా భయపడుతూ ఉంటాడు. గంగాధర్కి ఫోన్ చేసి చెప్తావని గంగ అనగానే చెప్తా అని చెప్పి మహేష్ అంటూ ఉంటాడు. జాగ్రత్త అని గంగ అనగానే సరే సరే అని చెప్పేసి మహేష్ గంగాధర్ కూడా ఇంకా ఫోన్ పెట్టి ఓయమ్మో బావి చూస్తే ఇంకా ఏమన్నా అందా అని మహేష్ భయపడుతూ ఇంకా గంగ ఫోన్కి ఎలాగైనా చేసి గంగాధర్ చెప్పాలనుకుంటాడు. ఫోన్ చేస్తుంటాడు. అప్పుడే ఇంకా చలపై వచ్చి లిఫ్ట్ చేస్తుంటాడు. హలో గంగాధర్ నేను మహేష్ని అని అనిపోతుంటాడు. హలో అని చెప్పి చంగయ్య అనగానే అరే నేను మహేష్ అని చెప్పి అనిపోతుంటాడు. నేను గంగాధర్ బాబుని చంగయ్య అనగానే మహేష్ కంగారు పడుతుంటాడు. అవును మీరు ఫోన్ ఎత్తారేంటని మహేష్ అనగానే దేవుడు చెవులు ఇచ్చాడు వినపడింది, అలాగే చేతులు ఇచ్చాడు, ఫోన్ తీశాను, విషయం ఏంటో చెప్పి చావు అని చంగయ్య అనగానే మహేష్ భయపడుతూ ఉంటాడు. అంటే ఏనా బాబాయ్ తుఫాన్ హెచ్చరిక చేశారంట అని మహేష్ మాటలకి ఏడ్చావు వ్యధవా, ఇదిగో మనం ఏమన్నా సముద్రంలో వెళ్ళి చేపలు పడుతున్నావా ఏంటి, ఈ విషయం ఎందుకు చెప్తున్నావు అని చంగయ్య అనగానే మహేష్ భయపడుతూ ఉంటాడు. ఇంకా దగ్గుతూ ఉంటాడు. అంటే బాబాయ్ అంటే ఏం లేదు, అంటే ఈ మధ్య దొంగ నోట్లు ఎక్కువయంట, కొంచెం జాగ్రత్త బాబాయ్ అని మహేష్ అనగానే అరే నోట్లు చూసి కరెన్సీని మోహన్ చూసి మనిషిని ఇట్టే అంచనా వేయగలను, వాడు ఎలాంటి వాడో అని చెప్పేసి చంగయ్య అనగానే ఎవరు ఫోను అని గంగాధర్ అడుగుతూ ఉంటాడు. అమెరికా ప్రెసిడెంటు అని చంగయ్య అనగానే మహేష్ ఇబ్బంది పడుతుంటాడు. గంగాధర్ ఇంకా ఏం మాట్లాడు. నీ ఫోన్కి ఎవరు చేశాడు, ఆ మహేష్ గాడే వ్యర్థవా, ఇదిగో ఫోన్ ఇదిగో మాట్లాడి తగలడు అని చంగయ్య వెళ్ళిపోతూ ఉంటాడు. గంగాధర్ ఇంకా తీసుకొని హలో అని అరే అని గంగాధర్ అనిపోతుంటాడు. అరే గంగాధర్ నువ్వే అని చెప్పి మహేష్ అంటూ ఉంటాడు. అరే నేనేరా అని గంగాధర్ అనగానే అరే బాబాయ్ వెళ్ళిపోయాడని చెప్పి మహేష్ అడుగుతుంటాడు. వెళ్ళిపోయాడులే చెప్పు అని గంగాధర్ అడగగానే అరే నీ ఫోన్ గంగ దగ్గర, గంగ ఫోన్ ఇదిగో వచ్చిందిరా అని చెప్పి మహేష్ అనగానే ఒకసారి గంగాధర్ షాక్ అయ్యి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అవును అని చెప్పి అయ్యో అని చెప్పి తలకొట్టుకుంటాడు. ఇది నా ఫోన్ కాదురా అని గంగాధర్ అనగానే చెప్తున్నా కదా అని చెప్పి మహేష్ అంటూ ఉంటాడు. అరే ఇది ఎలా జరిగిందిరా అని చెప్పి గంగాధర్ అనగానే గాల్లో ఎగురొచ్చిందిరా యదవా, అరే ముందు ఆగు అని చెప్పి చెప్పేది విను, ఇగో ఇందాక నీ ఫోన్ కాల్ చేస్తే గంగ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడింది, అప్పుడు నాకు మ్యాటర్ అంతా అర్థమైంది మహేష్ అనగానే ఇప్పుడు ఎలాగని చెప్పి గంగాధర్ అంటూ ఉంటాడు. ఎలాగ నేనేం చేస్తానరా, ఏ రకంగా ఆ ఫోన్ మిగతా వాళ్ళు కనిపించకుండా నువ్వే చూసుకో, తర్వాత మార్చుకుంది కానీ మహేష్ అనగానే సరే బాయ్ అని చెప్పి గంగాధర్ ఫోన్ పడిపోతున్నాడు. అరే ఆగరని చెప్పేసి ఇంకో ఏంటి నన్ను ఎందుకు ఫోన్ చేసిన అడగవా ఏంటి అని మహేష్ అనగానే అరే నా దగ్గర డబ్బులు లేవురా గంగాధర్ అనగానే అంటే నేను డబ్బులు అడ్డా కోసమే ఫోన్ చేసిన ఫిక్స్ అయిపోయావు ఏంటి అని మహేష్ సీరియస్ అవుతూ ఉంటాడు. అవును అని గంగాధర్ అనగానే నువ్వు తెలివైనడువే వాళ్ళు కనిపెట్టావులే, అరే ఒక ఆన్లైన్లో 1000 కొట్టరా అని మహేష్ అడగానే అరే నా దగ్గర డబ్బులు లేవు, రెండోది నా ఫోన్ కూడా లేదు, ఆన్లైన్ పంపించలేను, ఉన్నా సరే గుడ్ నైట్ అని మహేష్ చెప్పేసి గంగాధర్కి ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. ఒరే అని చెప్పి మహేష్ అంటూ ఉంటాడు. అప్పుడు గంగాధర్ ఫోన్ కట్ చేస్తాడు. ఆలోచిస్తూ మహేష్ ఇంకా అక్కడ ఉంటాడు.
గంగాధర్ ఇంకా చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఇది కానీ ఫోన్ చూసారంటే ఇంక లేనిపోయిన సమస్యలు వస్తుందని చెప్పి గంగాధర్ భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఎలా అసలు ఈరోజు డబ్బులు ఎలా రావాలి, సర్లే ఎవరో ఒకటి దొరుకుతారు ఊర్లోకి వెళ్తాయని మహేష్ అనుకుంటూ ఇంకా ఊర్లోకి వస్తూ ఉంటాడు. గంగ అప్పుడు ఇంకా పైకి వస్తూ ఉంటుంది. గంగాధర్ని చూస్తూ ఉంటుంది. గంగాధర్ కూడా గంగని చూసి ఇదిగో ఫోన్ అని చెప్పి సైకిల్ చేసి చూపిస్తూ ఉంటాడు. గంగ అలాగే చూపిస్తూ ఉంటుంది. ఇంకిద్దరు ఒకరికొకరు ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఎలా అని చెప్పి గంగ అడుగుతూ ఉంటుంది. ఫోన్ మీరు వస్తారని చెప్పి గంగ సైకిల్ చేసి అడుగుతుంది. సరే అని గంగాధర్ ఇంక సైకిల్ చేస్తూ ఉంటాడు. ఓకే అని చెప్పి గంగ అంటది. ఇంకా గంగాధర్ ఎవరు చూడకుండా వెళ్ళి గంగాధర్కి వెళ్ళి ఫోన్ ఇచ్చేద్దాం అనుకుంటాడు. గంగ కూడా అలాగే ఇంక కిందకు వస్తూ ఉంటుంది. గంగాధర్ ఇంక వీధిలోకి వెళ్తూ ఉంటారు. ఇంకా అలాగే ఇదిగో చెయ్యి కాలింది ఎలాగుందని గంగ అడుగుతుంది. బాగానే ఉంది అని చెప్పి గంగాధర్ అంటూ గంగని అలా కలరకుండా ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇంకా ఫోన్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. గంగ కూడా ఇంకా అలాగే చూస్తూ ఇంకా ఫోన్ ఇస్తూ ఉంటుంది. గంగాధర్ కూడా ఇంక ఇస్తూ ఉంటాడు. ఎవరినో చూస్తారో వెళ్దాం అని చెప్పి గంగ సరే అని చెప్పి గంగాధర్ తలూపుతూ ఉంటాడు. గుడ్ నైట్ అని చెప్పి గంగ చెప్పేసి ఇంకా అలాగే గంగాధర్ని చూసుకుంటూ ఇంకా ఒకరి తర్వాత ఒకరు చూసుకుంటూ మెల్లిగా వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. గంగ లోపలికి వచ్చి అల్మారా ఓపెన్ చేసి గంగాధర్ షర్ట్ని అలాగా చూస్తూ ఉంటుంది. ఈ షర్ట్ మా టమాటాకి చాలా బాగుంటుంది అని చెప్పి చూసుకుంటూ ఉంటుంది. ఓయ్ మిస్టర్ టమాటో, ఏంటి కొంచెం ఎర్రగా బురగొండని చెప్పేసి అందంగా అమాయకంగా ఉంటామని చెప్పేసి కొంచెం టెక్కెక్కువ కదా నీకు, నువ్వే కాదు నేను కూడా అందంగా ఉంటా తెలుసా అని గంగ అలాగే చెప్తూ ఉంటుంది. నువ్వు గంగాధర్ అనుకో, నేను గంగను హా అని చెప్పి గంగ అదే పని బిల్డప్ ఇస్తూ గంగాధర్తో మాట్లాడుతూ ఉంటుంది. గంగాధర్ అలాగే వింటూ ఉంటాడు. మిస్టర్ టమాటో, ఈ షర్ట్లో నువ్వే కాదు ఈ గంగ కూడా ఈ షర్ట్లో అందంగా ఉంటుంది తెలుసా, ఏంటి చూస్తావా అని గంగ అనగానే ఇంక గంగాధర్ అలాగే వింటున్నట్టు గంగ తనే అలాగే మాట్లాడుకుంటుంది. ఆ తర్వాత గంగాధర్ షర్ట్ని ఇంక తను వేసుకొని ఇంకా అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. మామూలుగా లేదుగా అదిరిపోలా, నా దిష్టి నాకే తగిలేలా ఉందిగా అని చెప్పి గంగ అనుకుంటూ షర్ట్ చూసుకుంటుంది. నాకు ఈ షర్ట్ చాలా బాగుంది అని చెప్పి గంగ అనుకుంటూ పదే అద్దం చూసుకుంటుంది. ఇంకా గంగాధర్ షర్ట్ని ఇంక తను వేసుకొని ఇంకా మురిసిపోతూ ఇంకా అలాగే సిగ్గుపడుతూ నవ్వుకుంటూ వెళ్ళి మంచం మీద కూర్చొని పదే గంగాధర్ని తలుచుకుంటూ ఉంటుంది. గంగాధర్ గడిపిన ప్రతి క్షణం గుర్తెచ్చుకుంటుంది. ఇంకా అలాగే షర్ట్ వేసుకొని గంగ అలాగే నిద్రపోతూ ఉంటుంది.